రైట్. మరి ఏదైతే ఏపీలోని నకిలీ మద్యము లిక్కర్ స్కామ్‌కి సంబంధించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఆరోపణ ఉందో, దీనికి సంబంధించి వైసీపీ నేత జోగి రమేష్‌కి సంబంధించి ఏదైతే సిట్ వేశారో, సిట్ వేయకముందు అయితే మాత్రము ఆయన ఒక రకమైన డ్రామాని ప్లే చేసినట్లుగా కనిపించిందని చెప్పేసి అయితే మాత్రము అధికార పార్టీ నుంచి కొందరు నేతలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పార్టీకి సంబంధించి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన తను ఎలాంటి ఆరోపిస్తోంది, ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఏదో రకంగా ఇరికించాలని ప్రయత్నం చేస్తూ ఉంది, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు, దుమ్మెత్తి పోస్తూ ఉంది, మాకు సంబంధం లేదు అసలు అని చెప్పేసి పాపాను కొట్టుకుపోతారు, మీకు కుటుంబం ఉంది, మీరు నరకం చూస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు అంటూ కూడా జోగి రమేష్ గారు తాజాగాను దుర్గా అమ్మవారి గుడి దగ్గర కూడాను చేతిలోనే ఒక హారతి కర్పూరం వెలిగించి దాన్ని తిప్పారు. అదేమో తిప్పంగానే ఆరిపోయింది. సో ఇవన్నీ కూడా చూసాము దీనికి సంబంధించి. సో ఆ రోజే అర్థమైంది, అమ్మవారి దగ్గర కర్పూరం వెలిగించినప్పుడే ఏదైతే వెలిగించగానే ఆరిపోయిందో చేతిలో ఏదో పెట్టుకొని వెలిగించారు. మరి అది ఆరిపోయిందని అంటే అమ్మవారి వెంటనే నిజస్వరూపం ఏంటన్నది చూపించేసింది. ఖచ్చితంగా జోగి దొరికిపోతాడని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిట్కి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ అరెస్ట్లోన ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారు, ఈ అరెస్టు నేపథ్యంలో కూడాను ఒక రేంజ్లోన బీభత్సమైన హైడ్రామా అయితే నెలకొంది. మరి దీనికి సంబంధించి అరెస్టు చేసినప్పుడు జోగి రమేష్ ఆయన చెప్పడం జరిగింది, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అసలు గుర్తే లేదు, నాకు మైండ్ సరిగా పనిచేయడం లేదు అన్నట్టుగా అక్కడ ఒక విచక్షణారహితమైన ప్రవర్తన అయితే సిట్టు విచారణ చేస్తున్న టైంలోనైతే కనిపించింది. మరి ఈ నకిలీ మద్యం కేసుకి సంబంధించిన జోగి రమేష్ ఇచ్చిన సిట్ అయితే మాత్రము నిందితుడిగా పేర్కొంటూ ఉంది వాళ్ళు ఇచ్చిన విషయంలోనే. సో వారికి ఇచ్చిన సమాధానాలకి సంబంధించి అరెస్టు అనంతరము విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్లోని దాదాపు రాత్రి 11 గంటల సమయంలోన జోగి అలాగే ఆయన సోదరుడు రామును కూడా సిట్టు పోలీసులు అయితే వేరువేరుగా విచారించిన నేపథ్యం మనకు కనిపించింది. సో అరెస్టు సమయంలోనైతే మాత్రము పెద్దగా సవాల్ చేస్తూ దీనికి సంబంధించి చంద్రబాబు ఇంటికి వెళ్ళానన్న నేపథ్యంలోనే ఆ కక్ష సాధింపు చర్యగా నా మీదిలాగా ఇటువంటి అరెస్టులకి నా పురుగొల్పుతున్నారు, నా మీద ఇలా అరెస్టు చేయించారు, చంద్రబాబు ఇంటి మీదకి నేను వెళ్ళినందుకే కదా ఇదంతా చేస్తున్నారు, అధికారంలో ఉన్నందుకు మీరు మీ అధికారాన్ని చూపించుకుంటున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించాము. అలాగే అక్కడ పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది అని చెప్పేసి నేతలు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణలోని ఆయనగానే కొన్ని విషయాల్ని వెల్లడించిన ఉన్న ఉక్రోషంలోని ఆక్రోషంలోని ఆపుకోలేక ఆయన అనేక విషయాల్ని ఆ టైంలోనే బయటకైతే మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం అడిగినా కూడాను, లోపల సిట్ ఏది ప్రశ్నించినా కూడాను నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, ఈ మూడింటిని మాత్రము ఒక మంత్రం లాగా జపించారు అని చెప్పేసి అయితే బయటకు వచ్చింది. మరి దీనికి సంబంధించి ఆయన ఎటువంటి విషయాల్ని కూడా వెల్లడించే ప్రయత్నం చేయనప్పటికీ కూడాను విషయాల్ని ఎలా రప్పించాలి అనే ప్రయత్నం అయితే అధికారులకు అయితే తెలుసు ఎలా రప్పించాలి అన్నది. సో దీనికి సంబంధించి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని మీరు అడుగుతున్నవేమీ నాకు తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు ఇంటికి వెళ్ళిన నేపథ్యంలోనే నన్ను ఇలా మీరు అరెస్ట్ చేయించారు అని చెప్పేసి కూడా ఇలా ఇరికించారు నన్నని అనడం జరిగింది. మరి నా కుమారుణ్ణి కూడాను అగ్రిగోల్డ్ భూముల కేసులో నాకు కక్షపూరితంగా ఇరికించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే నా కుమారుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి రాగానే ఇంకా నా కొడుకు స్థిరపడలేదు, ఎలాంటి స్థిరత్వం ఇంకా లేదు, ఏదైనా నా స్థాయిలో ఇంకా ఎదగడానికి ఇంకా పునాదులు వేస్తూ ఉన్నాను ఇప్పుడే నేను, మరి ఆ పునాదిని అంతా కూడా మీరు కూల్ చేసే ప్రయత్నం చేశారు, మరి వచ్చి రాగానే కూడా మీరు అరెస్ట్ చేసేశారు, వచ్చి రాగానే నా కొడుకుని కూడా అమెరికా నుంచి రాగానే అరెస్ట్ చేశారు అని చెప్పేసి అయితే జోగి రమేష్ ఆరోపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆయన పదే ఇదే విషయాన్ని ఆయన వెల్లడిస్తూ ఉన్నారనమాట. సో అంటే జోగి గారు మీ కుటుంబం మీద మీ మీద ఎంత మమకారం ఉందో మరి ప్రజల విషయంలో కూడా అట్లానే ఉండాలి కదా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అందరికీ పిల్లలు ఉంటారు, అందరూ కూడా ఇలాగే ఒక స్థిరమైన ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఒక స్థిరమైన ఉద్యోగం కావాలనుకుంటారు, ఇలా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వంలోన ఆ ఫలాల్ని పొందాలి అని ప్రజలు
కూడా ఆశిస్తారు. అందుకే మిమ్మల్ని ఓటేసి ఎన్నుకుంటారు. మరి మీరు హయాంలో ఉన్న టైంలోనే మీరేమేం చేశారు? ఎలాంటి మద్యాన్ని ఎలా మీరు సరఫరా చేశారు? ఎలాంటి బీర్లను సరఫరా చేశారు? మరి ఇట్లాంటి అంశాల్లో కూడా అప్పట్లో కూడా నకిలీ మద్యానికి సంబంధించి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే విషయము ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్న టైంలోనే వేలెత్తి చూపించినప్పుడు మీ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? మీరు కూడా సంచులు తగిలించుకొని గ్రామాలకి ప్రచారాలు చేస్తూ గెలిపించాలని చెప్పేసి మీరు ఏదైతే ఆ ప్రజల్లోకి వెళ్ళి కృషి చేశారో మరి దానికి సంబంధించిన ప్రతిఫలం మీకు రాలేదు, అయ్యో పాపం అంటూ కూడా నేతలు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు గాని, అధికారంలో ఉన్నవాళ్ళే గానియండి, ఇంకా మీతో పాటు ఉన్న ఇతర విపక్షాలు కానియండి, అలాగే ప్రజలు కూడాను మీతో ఎవరైతే బాధింపబడ్డారో ఇట్లాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వైపు వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరు ఎంత నిజాల్ని కప్పేసుకోవాలి అని అనుకుని హారతి కర్పూరాలు లేదంటే అష్టోత్తరాలు ఇట్లాంటివన్నీ ఏం చేసినా కూడా నాకు ఫలించవు. నిజం నిగ్గు తేలుతుంది, నిజం నిప్పు లాంటి నిజాలు ఎప్పటికీ దాగవు అని చెప్పేసి అయితే ప్రజలు అంటూ ఉన్నారు. మరొక కోణాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఇదే రీతిలోనే మీరు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకేమనిపించలేదా? అప్పుడు చంద్రబాబుకి కుమారులు లేరా? చంద్రబాబు గారికి ఫ్యామిలీ లేదా? లేకపోతే చంద్రబాబు గారికి నాయకులు లేరా? ఆయనకి అంటూ ఒక టీం లేదా? టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి లేరా? అందులో ఎవరు నాయకులు లేరా? మరి వాళ్ళ మంత్రులకి వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా భవిష్యత్తు ఉంటుంది. సో అప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రాలేదా? మరి ఆయన్ని కూడా అంత వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని కూడా మీరు జైలుకు పంపించి మీరు చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో మరి ఏదైనా కూడా చేసింది వెంటనే తిరిగి వచ్చేస్తుంది కలియుగంలోన, ఎన్నో రోజులు దాగదు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అప్పుడు కూడా మీకు అప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యే టైంకి మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని చెప్పేసి అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు పదే పదే అడుగుతున్నారంటూ కూడా అధికారులపైన తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారంట మీరు. అంతేకాకుండాను అరెస్ట్ సమయంలోని డైరెక్ట్గాను మీరు అరెస్ట్ చేస్తున్న టైంలోని చాలా గొడవ చేసినట్లుగా కనిపిస్తుంది. మీకు సంబంధించిన మీ వైసీపీ నేతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఈ నినాదాలతో పాటు వారందరూ కూడాను అక్కడ సంబంధించిన స్టేషన్కి సంబంధించిన అంటే అక్కడున్న ప్రవర్తన ఎట్లా ఉంది అనేది మీ పార్టీ తాలూకా వ్యక్తిత్వాన్ని, మీ పార్టీ యొక్క పరువు ప్రతిష్టల్ని కూడా చూపిస్తూ ఉంది. మరి పెద్ద ఎత్తున మీకు సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడున్న గ్లాసెస్ని, వీటిని అద్దాలని వాటిని కూడా పగలగొట్టిన పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. మరి జోగి రమేష్ గారు కూడాను పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానంటూ కూడా పెద్దగా ఛాలెంజ్ చేసిన పరిస్థితులు కూడా అక్కడ కనిపించినట్లుగా చూసాము. సో ఒక రకమైన వాతావరణం అక్కడ నెలకొనుంది. సో జోగి రమేష్ని అడిగిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావు మీకు తెలుసా అని అడిగితే తెలీదు అని ఆన్సర్ చెప్పారు. ర్యాపిడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను. సో మరి అతనితో కలిసి మీరు ఏమైనా వ్యాపారాలు చేశారా అని చెప్పేసి అంటే నేను ఎవరితో వ్యాపారాలు చేయలేదు అని చెప్పారు. అలాగే ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగినాయి అని అంటే అలాంటివి ఏమీ జరగలేదు అని చెప్పారు. మరి మీరు చివరిసారిగా అతను ఎప్పుడు కలిశారు అని చెప్పేసి అంటే నాకు అసలు తెలీదు, నాకు గుర్తులేదు అన్నారు. గుర్తులేదు అని ఎందుకన్నారంటే మీరు ఒకవేళ చెయ్యలేదు అనుకోండి, నాకు అసలు తెలియదు, నేను కలవలేదు అని అంటారు. నాకు గుర్తులేదు అని అంటే మరి గతంలో ఎప్పుడైనా మీరు కలిసారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే మీ ఇద్దరు కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి కదా, మరి దాని సంగతి ఏంటి అని చెప్పేసి అంటే అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు, ఏఐ క్రియేట్ చేస్తుంది కదా అని. సో ఈ రకంగా ఆయన మరి తప్పించుకునే ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రకంగాను సిట్కి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు కబడ్దార్, లోకేష్ జాగ్రత్త అని వేలెత్తి చూపిస్తూ కూడా ఒక రకమైన సీన్ అయితే క్రియేట్ చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారు. మరి ప్రస్తుతానికైతే మాత్రము ఈయన ఈ లిక్కర్ కేసుకి సంబంధించి A18 ముద్దాయిగా ఉన్నారు. అలాగే ఆయన సోదరుడు జోగి రాము A19 ముద్దాయిగా 2-3 నెలలకోసారి ఈ కేసులో అయితే ఉన్నారు. మరి దీనికి సంబంధించి 2-3 నెలలకోసారి కొంత డబ్బుని ముట్ట చెప్పినట్లుగా ఎక్సైజ్ అలాగే సిట్ అధికారులు దర్యాప్తులో వెల్లడైనట్లుగా తెలుస్తుంది. అలాగే నకిలీ మద్యం దందాకి సంబంధించి అండదండలు కానివ్వండి, సహాయ సహకారాలు కూడా అందిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రతిఫలాలన్నింటినీ కూడాను భారీ స్థాయిలోని సొమ్ముని ముట్ట చెప్పారు అని చెప్పేసి అయితే క్లియర్గా వెల్లడవుతుంది. మరి రమేష్ ఆదేశాల మేరకే వైసీపీ హయాంలో 2022లోని జనార్దన్ రావు తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత మొత్తం కొన్ని లక్షల సొమ్మును విత్డ్రా చేసి అందుకున్నట్లుగా కూడా మరో సందర్భంలోని అలా 4-5 దఫాలుగా ఈ సొమ్మునైతే అందుకున్నట్లుగా సిట్ అధికారుల్లో అయితే
వాళ్ళు విచారించిన నేపథ్యంలోనే బయటకు వెలుగు చూసిన విషయాలు. మరి రమేష్‌కి జనార్దన్ రావు డబ్బులు ఇవ్వడం తాము చూసామని చెప్పేసి పలువురు సాక్షులైతే వెల్లడించారు అని చెప్పేసి అయితే సిట్ దర్యాప్తులోన తేలినట్లుగా కనిపిస్తుంది. మరి నకిలీ మద్యం తయారీ కేసులోన జోగి రమేష్, రాములను అరెస్టు చేసిన ఎక్సైజ్ సిట్ అధికారులు వారిద్దరిని కూడా ఆదివారం రాత్రి 11 గంటల మధ్యలోనైతే మాత్రము విజయవాడ ఎక్సైజ్ న్యాయస్థానంలోనే హాజరుపరిచారు. ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో తేలిన అంశాలు జనార్దన్ రావు, జోగి